నమస్తే. మనం గోల్డ్ కొనాలంటే ఇద్దరు ముగ్గురం కలిసి షాప్కి వెళ్తుంటాం. అది మనకి ట్రెడిషనల్గా వస్తున్న పద్ధతి. ఇంకొక విషయం, పక్కన వాళ్ళు మన ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ మనకి మంచి సలహాలు ఇస్తారు. మనం మోసపోకూడదు అనే ఒక పద్ధతిలో గోల్డ్ అంటేనే మనం ఇద్దరు ముగ్గురం కలిసి, ఈవెన్ హస్బెండ్ రాకపోయినా సరే అలా వెళ్తూ ఉంటాము. కానీ ఇక్కడ ఒక చిన్న స్టోరీ అండి, ఇది మనందరికి కూడా అవగాహన కల్పిస్తుందని అనుకుంటున్నాను. కానీ పరిస్థితులు మారిపోయాయి కదా, అప్పటికి ఇప్పటికీ ఒక 30, 40, 50 సంవత్సరాల క్రితంకి ఇప్పటికీ 2024కి మనందరం బాగా చదువుకున్నాము. ఆల్మోస్ట్ అమ్మాయిలందరం కూడా సంపాదిస్తూ ఉన్నాము. ఇది 2017లో స్టోరీ అండి. నేను జిఆర్టీకి వెళ్ళాను. ఒక చిన్న బ్యాంగిల్ ఒకటి కొనుక్కుందాము అని చెప్పి అక్కడికి వెళ్ళినప్పుడు మాకు తెలిసిన ఆంటీ ఒక్కళ్ళే షాపింగ్ చేస్తున్నారు. నేను అనుకున్నాను హస్బెండ్ కానీ లేకపోతే వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా వచ్చారేమో, వాళ్ళు బయట మాట్లాడటం కానీ వేరే చోట కానీ షాప్లో ఉండటం కానీ ఉంటుందేమో అనుకున్నాను. కానీ తనొక్కటే తనకు కావాల్సిన నగలన్నీ చూసుకొని మొత్తం బిల్లింగు, మేకింగ్ ఛార్జెస్ కూడా మాట్లాడుకొని జిఎస్టీ అన్నీ కరెక్ట్గా చూసుకొని తను చక్కగా షాపింగ్ చేసుకొని వెళ్ళిపోతున్నప్పుడు నేను పలకరించాను, మీరు ఒక్కళ్ళే వచ్చారా షాపింగ్కి అని. నేను ఒక్కదాన్నే వచ్చాను, షాపింగ్ అయిపోయింది వెళ్ళిపోతున్నానంటే నేను అడిగాను, మీకు మేకింగ్ ఛార్జెస్ గురించి కానీ జిఎస్టీ కానీ ఇవన్నీ మీకు కన్ఫ్యూజన్ ఉండవా, మీరు క్లియర్గా అర్థం చేసుకొని మీకు అర్థమవుతుందా అని కూడా అడిగాను. అప్పుడు ఆంటీ, నేను ఆన్లైన్లో చూసి నేర్చుకున్నాను, వాళ్ళ వెబ్సైట్స్ ఉంటాయి కదా, పెద్ద పెద్ద షోరూమ్ వాళ్ళ వెబ్సైట్స్, అక్కడ మేకింగ్ ఛార్జ్ ఎంత ఉంటుంది అవన్నీ క్లియర్గా, దేనికి గాజులకైతే ఎంత, చైన్స్కి అయితే ఎంత, నెక్లెస్లకైతే ఎంత అని చెప్పేసి క్లియర్గా ఉంటుంది. పైగా నేను ఎప్పుడు పర్చేజ్ చేస్తాను కాబట్టి నాకు అవగాహన ఉంటుంది. వచ్చిన వెంటనే కూడా షాప్కి నేను అడుగుతాను దేనికి ఎంతెంత మేకింగ్ ఛార్జ్, అది వెంటనే నేను ఆన్లైన్లో చెక్ చేసుకుంటాను. అండ్ జిఎస్టీ గురించి కూడా అవగాహన ఉంది. ఏది ఉన్నా మన చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటుంది కదండి, స్మార్ట్ ఫోన్ని మనం నాలెడ్జ్ కోసం కూడా ఇలా ఉపయోగించుకోవచ్చు అనేది ఆంటీ చాలా పెద్ద ఆవిడ అయినా కూడా ఆమె ఎంత స్మార్ట్ ఫోన్ని ఉపయోగించుకుంటున్నారో చూడండి. అండ్ ఇంకొక విషయం అండి, నాకు వేరే వాళ్ళని ఫ్రెండ్స్ని కానీ అలా తీసుకొని వస్తే నేను కన్ఫ్యూజ్ అవుతాను. నేను అనుకున్న మోడల్ని ఒక్కొక్కసారి కొనలేను. అంతకుముందు నాకు చాలాసార్లు ఇలాంటి అనుభవాలు జరిగాయి. ఫ్రెండ్స్తో కానీ తెలిసిన వాళ్ళతో కానీ అలా వచ్చినప్పుడు నేను అనుకున్న మోడల్ని కొనకుండా వాళ్ళకి నచ్చిన మోడల్ని కొనాల్సి వచ్చింది. సో ఆ తర్వాత నేను ఆ ఎక్స్పీరియన్స్తో నేను నేర్చుకున్నాను అని చెప్పారు. అలాగని అందరూ చెడ్డవాళ్ళు అని చెప్పం కానివ్వండి, పాపం వాళ్ళకి ఎలాంటి ఉద్దేశం ఉండదు, కానీ మనం ఇన్ఫ్లుయెన్స్ అవుతాం అన్నమాట. ఒక్కొక్కసారి మనం కూడా స్ట్రాంగ్గా ఉండలేకపోతాము. సో ఈ అనుభవాల ద్వారా ఆంటీ ఇలా నేను నేర్చుకున్నాను. నేనేమన్నా ప్లాన్ చేసుకుంటే 1 సంవత్సరం 2 సంవత్సరాలు, లేదు అంటే 3-4 సంవత్సరాలు వెయిట్ చేసి దానికి తగ్గ మనీని కూడా పెట్టుకొని ఆ మోడల్ గురించి రీసెర్చ్ చేసి ఇప్పుడు మార్కెట్లో ఏ నడుస్తుంది, లేదు నాకు పాత మోడల్ అయినా ఇలాగే కావాలి అని ఒక అవగాహనకి వచ్చి నేను ఆ రోజు బంగారం రేటు, లేదు నా దగ్గర కాయిన్స్ ఉన్నా కూడా అలా కంప్లీట్గా నేను ఒక ఇన్ఫర్మేషన్ని సెట్ చేసుకొని వచ్చి నాకు కావాల్సిన నగని నేనే కొనుక్కొని వెళ్తాను. ఇంట్లో వాళ్ళని కూడా నేను ఒప్పిస్తాను. ఎందుకు అంటే నేను ఆల్రెడీ చాలాసార్లు ఈ నగల గురించి నాకు అవగాహన ఉంది కాబట్టి అని చెప్పారు. పెద్ద పెద్ద షోరూమ్స్లో అయితే మనం పెద్దగా బేరాలు ఆడాల్సిన అవసరం కూడా ఉండదు కదండి, అంతా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. కొంచెం మేకింగ్ ఛార్జ్ దగ్గర కొంచెం మనం అడగాలి. ఒకవేళ అడిగినా కూడా అంతగా ఏం తగ్గించరండి, మీరు కావాలంటే గమనించండి. ఇంక మిగతా ఈ జిఎస్టీ కానీ ఇంక మిగతా యాజ్ ఇట్ ఈస్గా మన బంగారం రేటు ఆ రోజు ఎంత ఉంటుందో మనం ఒక క్లిక్తో అన్నీ చూడొచ్చు. మనం కూడా బాగా చదువుకున్నాము, ఇప్పుడు మనకు అవగాహన ఉంది, మన చేతుల్లో శాలరీస్ ఉంటున్నాయి కాబట్టి మనకి కావలసిన వస్తువు మనం ఒక్కళ్ళమే వెళ్ళి కొనుక్కోవటంలో తప్పు ఏం లేదండి. కాకపోతే చాలామంది ఏంటంటే ఇలా బంగారం అంటే ఏదో పెద్ద దానిలాగా చూసేసి వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నా కూడా
ఒక్కళ్ళే వెళ్ళి కొనుక్కోలేని పరిస్థితిలో షోరూమ్కి వెళ్ళాలంటే ఇంకొకళ్ళు తోడు ఉండాలి అనే పరిస్థితిలో ఆలోచించి మనం ఒక వెనక అడుగు వేస్తాం. కాబట్టి మనకి కావాల్సిన అభివృద్ధిని మనమే ఆపుకుంటున్నామేమో అనిపిస్తుంది. అందులో నేను కూడా ఉన్నానండి. నేను కూడా అలా ధైర్యం చేయక బంగారం అంటే పెద్ద విషయము అని ఒక్కదాన్ని వెళ్ళి కొనలేని స్థితిలో, చేతిలో డబ్బులు ఉన్నా కూడా చిన్న చిన్న వస్తువులు మనం చెవులకి అయినా సరే మనకు 10-20 వేలు మన చేతిలో డబ్బులున్నా కూడా మనం వెళ్ళమన్నమాట. అలా జరిగిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇది అందరికీ అవగాహన కల్పిస్తుందని అనుకుంటున్నాను ఈ వీడియో. ప్లీజ్ మీకేమన్నా అభిప్రాయాలు ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.